మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము 102వ కీర్తన 1వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము. మరొకసారి చదువుకుందాం. 102వ కీర్తన 1వ వచనము. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, చదవబడిన దేవుని లేఖనమును మనము జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానం చేసుకుందాం. చూడండి, దైవజనుడైనటువంటి దావీదు కీర్తనలు మనకు ఎక్కువ కనపడతా ఉంటాయి. పైన రాయబడిన మాటను చూడండి. దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర. చూసారా, తన కష్టకాలము, తన దుఃఖమును బట్టి ప్రాణము విసిగిపోయి ప్రాణము సొక్కిన వాడై దేవుని సన్నిధిలో మొర పెడుతున్నాడు. ప్రాణము సొక్కినప్పుడు, ప్రాణము కృంగిపోయినప్పుడు, ప్రాణము కృంగుదలకు గురైనప్పుడు దేవుని సన్నిధిలో దావీదు మొర పెడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఎవని మొర పెడుతున్నాడు? నా ప్రార్థన ఆలకించయ్యా, నా మొర నీ యొద్దకు చేరనివ్వు. దావీదు నా ప్రార్థన ఆలకించమంటున్నాడు. ఆయన మొర దేవుని సన్నిధిని చేరనిమ్ము అని అంటున్నాడు. ప్రియులారా, గమనించుదాం. మన జీవితాల్లో కూడా మనకు కూడా కొన్ని సందర్భాల్లో మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా, లేదా జవాబు రావట్లేదే, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదా, నాకెందుకు జవాబు రావట్లేదు, నాకెందుకు సమాధానము దొరకట్లేదు అనుకునే సందర్భాలు లేకపోలేదు. ప్రియులారా, దేవుడు అన్ని ప్రార్థనలను ఆలకించడు, అందరి ప్రార్థనలను ఆలకించడు. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి ఆ యొక్క దేవునికి విరోధముగా ప్రవర్తించినటువంటి ప్రవర్తనను బట్టి దేవుని సన్నిధిలో చేయబడిన ప్రార్థన దేవుడు ఆలకించలేడు. అందుకనే యెషయా గ్రంథం 59:1-2 ఏమంటాడంటే, రక్షింపనేరక యుండునట్లు నా హస్తము కురచ కాలేదు, విననేరక యుండునట్లు నా చెవులు మందము కాలేదు గాని ఇదిగో మీ పాపములు నాకు అడ్డుగా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, దేవుడు వినగలిగిన వాడే, దేవుడు ప్రార్థనను ఆలకించగలిగిన వాడే, దేవుడు ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడే. కానీ మన పాపదోషములు దేవునికి అడ్డుగా ఉంటున్నాయి. మన ప్రార్థనకు ఆలకించకపోవడానికి, మన ప్రార్థన జవాబు రాకపోవడానికి, మన ప్రార్థనకు ప్రతిఫలాన్ని మనం పొందుకోకపోవడానికి ఇదిగో మన పాపదోషములు ఆయనకు అడ్డంగా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. పాపముతో, శాపబంధకాలతో, రకరకాల దేవునికి ఇష్టము లేని పనులు చేసేటువంటి ప్రార్థన దేవుడు ఆలకించడు. మనం చేసినటువంటి మొర ఆయన సన్నిధికి చేరదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, చూడండి, మనం భోజనం చేసే ముందు మన తినేటువంటి పాత్ర ఏదైతే ఉంటుందో, తాగేటువంటి పాత్ర ఏదైతే ఉంటుందో శుభ్రంగా కడుక్కొని ఆ పాత్రలో భోజనం వడ్డించుకుంటూ ఉంటాం.
ఒకవేళ ఇష్టం రాకైతే దాన్ని కడుక్కుంటాం. అంత మాత్రమే కాదు, మనం కూడా స్నానం చేస్తాం, కాళ్ళు చేతులు కడుక్కుంటాం, ముఖం కడుక్కుంటాం. అంటే చూడండి, మనం భోజనం చేయడానికే ఇంత శుభ్రత అవసరమైతే మరి ప్రార్థన చేయడానికి ఎంత శుభ్రత కావాలి? పరిశుద్ధుడైన దేవునితో మాట్లాడడానికి, పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి విన్నవించుకోవడానికి పరిశుద్ధత కావాలి కదా, పవిత్రత కావాలి కదా, శుభ్రత కావాలి కదా. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి ప్రియులారా, మన యొక్క జీవితంలో ఉన్నటువంటి తప్పులను, పాపములను, దోషములను ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. ప్రార్థనలో ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. ప్రార్థనలో ఎప్పుడైతే అలా చేస్తామో మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. ప్రియులారా గమనించండి, బైబిల్లో మనం చూస్తే సుంకరి పరిసయ్యుడు ఉన్నాడు. పరిసయ్యుడేమో, నేను దశంభాగం ఇస్తున్నాను, నేను ఉపవాసం ఉంటున్నాను, నేను దొంగలాగా లేను, నేను ఈ సుంకరిలాగా లేను అని ప్రార్థన చేసుకుంటున్నాడు. కానీ సుంకరి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? పాపినైన నన్ను కనికరించుము, ఆకాశము తట్టు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలకుండా. పరిసయ్యుడేమో మందిరంలోనికి వెళ్ళాడు, సుంకరి మందిరం బయట ఉండి ప్రార్థన చేస్తున్నాడు. మందిరంలో వెళ్ళిన వాడిని ప్రార్థన కదా ఆలకించాల్సింది, కానీ మందిరం బయట ఉన్నటువంటి వ్యక్తి యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. నా ప్రియమైన వారలారా, సుంకరి ఆకాశము తట్టు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, పాపినైనా నన్ను కనికరించమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రియులారా గమనించండి, వాళ్ళిద్దరిలో దేవుడు సుంకరి ప్రార్థన ఆలకించాడు, నీతిమంతునిగా తీర్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మన ప్రార్థన ఆలకించకపోవడానికి కారణం మనమే. మన దోషములు, మన పాపములు, మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన తీరు. కనుక దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే ప్రభు సన్నిధిలో తప్పులు ఒప్పుకొని వదిలిపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన కార్యాలను జరిగిస్తూ ఉంటాడు. ఈ మాటలను దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. విన్న మాటలను మా వినికిడిలో దీవించి ఆశీర్వదించమని, వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, మహిమ కలిగిన రాకడ కొరకు, రాజ్యము కొరకు సిద్ధపరచమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థన చేసి వేడుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి మహిమ కలిగిన రాకడ కొరకును, రాజ్యం కొరకును సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీబడి.